అతడు యూదుడే. కానీ పిల్లలు ఏమండి, అతడు ఒక అధిపతి దగ్గర పిల్లలు ఏమండి ఉంటున్నాడు. ఆ అధిపతి ఏం చేశారు, సెర్గి పౌలను అధిపతి దగ్గర వాడు ఉంటున్నాడు. అయితే ఈ సెర్గి పౌలని అధిపతి అతన్ని పిలిచి పౌలు గారిని బర్మగారిని పిలిచి వాక్యం వింటారు. అడు రక్షణ మార్గాన్ని దావిసేలు ఏం చేస్తున్నారు, బోధిస్తున్న సమయంలో వీడు అడ్డుపడుతు, ఆయన రక్షణలోకి రాకుండా వీడు అడ్డుపడుతున్నాడు. జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు, వీడు అడ్డుపడుతున్నాడు. ఎప్పుడైతే వీడు అడ్డుపడుతున్నాడో ఆవిడ పౌలు గారి కోపం వచ్చి పిల్లరా ఆయన పిల్లరా ఏమన్నాడు, అతను తేరు చూచి సమస్త కపటముతో సమస్త దుర్మార్గంతో నిండినవాడా, వాదుకుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా, ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను, గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకుని నడిపింతురాని వేద కూర్చుండేను. ఏ పరిస్థితి వచ్చిందండి, అడు పిల్లలంటే జరిగే కార్యక్రమం పాడు చేసేస్తున్నాడు. అది జరగనివ్వటం లేదు, అక్కడ రక్షణ మార్గం నడవనివ్వడం లేదు, వాక్యం ప్రకటించడం లేదు. ఎంత పిల్లలు ఆటంకంగా ఉంటున్నాడు. సంఘంలో కూడా చాలా మంది అలాగే ఉంటారు. కార్యక్రమాలు జరగనివ్వరు. పిల్లలు జరుగుతుంటే వాటికి పిల్లలు ఇలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. ఇదిగో ఇక్కడ దావీదు పిల్లలు శపించాడు, ఇక నువ్వు కొంతకాలం సూర్యుడు చూడకూడదుగా కానాడంతే. వెంటనే పిల్లల నుండి ఏమైపోయినా కనబడకుండా ఎత్తుకోవడం ప్రారంభించాడు. ఎవరైనా చేయగొట్టుకుని నడిపిస్తారు, ఇలాగ నడవటమే ప్రారంభం. అంతలాగు ఒకసారి ఇంతలాగా వాడబడిన దైవజనుడు ఎవరు, పౌలు గారు. ఆయన అటువంటి ఈ పౌలు గారికి కూడా ఏముందండి, కండ్ల జబ్బు ఉన్నట్టు. ఏముందండి, కంటి జబ్బు ఉంది. దేవుని బిడ్డ అటువంటి పరిస్థితి ఆయన. దేవుని బిడ్డ అలాంటి వాడు జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. దేవుడిని అడిగితే దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలా అన్నాడు దేవుడు. నీ బలహీనతలను నా బలం అధికమవుతుంది అన్నాడు. ఇది చాలా చక్కటి విషయం. దీని గురించే మనం పొల్లేవండి ఈ సమయం ధ్యానించబోతున్నాం. అయితే ఇది కంటి జబ్బే అని చేసి మనం ఎలాగో నిర్ధారించుకుంటాం ఏమండి అనేసి కూడా జరిపోయింది. అక్కడ ఉందా ఏమన్నా, అక్కడ ఏమో ఉందండి ఏమండి, ఏంటి కంటి జబ్బు అని ఏమో ఉందండి, ఏం లేదు కదా. మరి లేదు కంటి జబ్బు అని మనం ఎలా నిర్ణయించుకుంటాం? ఒకసారి చూడండి, గలతీ 4:15 బట్టి నిర్ధారించుకోవాలి. గలతీ 4:15 చదవండి. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది, సత్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చేసి మీ పక్షంలో సాక్ష్యం పలుకుతున్నాను. దేవుని